పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ 2-వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి. అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్, లగ్జరీ రూమ్లు, ఫంక్షన్ హాల్స్, విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న మా ట్విన్ హోటల్స్, మా వ్యాపార సంస్థలను, మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నారా శేషు, డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దోశలో దగ్గరికి వెళ్ళిపోతే ఎలా పడుతుందో బాక్స్ ఓపెన్ రాత్రి 1 గంట సమీపంలో మన జంగారెడ్డిగూడెం తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర మన జంగారెడ్డిగూడెం ఎస్సీపీ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు DTF ధనరాజు గారు వీళ్ళ సారథ్యంలో ఒక ఐచర్ వ్యాన్ని ఆపటం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో 110 ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్గా 220 కేజీలు గాంజా ఉంది దాంట్లో. ఇతను ఒక 2 డేస్ బ్యాక్ వరంగల్ లోడ్ వేసుకుని వచ్చాడు. మహారాష్ట్ర నుంచి అహ్మద్ నగర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వచ్చి మన వరంగల్లో అన్లోడ్ చేశాడు. అక్కడి నుంచి దీపక్ అనేవాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల అతను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి అవుట్స్కట్స్లో ఇక్కడ ఈ గాంజాకి సంబంధించినటువంటి ముఠా సభ్యులు ఒకడు ఈ వ్యాన్ని, ఈ ఐచర్ వ్యాన్ని తీసుకెళ్ళి సుమారు 110 ప్యాకెట్లని అన్లోడ్ చేసి అతను వివరాలను వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడి మరలా పంపించాడు. ఆ సమాచారం మాకు ఏలూరు DTF ఇన్స్పెక్టర్ గారికి సమాచారం రాగా మన జంగారెడ్డిగూడెం CI గారు, వారి సిబ్బంది మస్తానయ్య, రామ్ ప్రకాష్, అలాగే ఇంకా ట్రైనింగ్ SCP ఇన్స్పెక్టర్ గారు కూడా బ్యాచ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 అరెస్ట్ చేసాం మనం. దాంట్లో సందీప్ అనే ఒక అతను అహ్మద్ నగర్ మహారాష్ట్ర, అలాగే ప్రకాష్ దుదే రాథోడ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్కు చెందిన వాళ్ళు. అక్కడే అదే ప్రాంతానికి చెందినటువంటి దీపక్, అమర్ అనే వాళ్ళు అక్కడ మెయిన్ ఫెలోస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద పంపించారు. ఇక్కడ మనం ఈ CDR డేటా సమాచారం మీద తదుపరి దర్యాప్తులో అక్కడ లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ గాంజాని అమ్మిన వాళ్ళు ఎవరు, అలాగే ఎవరికి తీసుకెళ్తున్నారా అనేది వాళ్ళని కూడా మనం ట్రేస్ అవుట్ చేసి గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో, ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంక్ ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు అంబికా ప్రసాద్, చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, CEO M అచ్యుతరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, అగ్రహారం, ఏలూరు. బ్రాంచ్లు ఆర్ఆర్ పేట, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు.